ఓం శ్రీమాత్రే నమః. హలో అండి, వెల్కమ్ టు రామరత్న వ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. మనందరము బాగుండాలని అమ్మవారిని అయితే వేడుకుందాము. అయితే ఇది మంచి వీడియో, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా అయితే వినండి. మనకి వసంత నవరాత్రి ఉత్సవాలు అయితే రాబోతున్నాయి కదా, అవి ఎప్పుడు ప్రారంభమవుతాయి, పూజా విధానం ఏంటి, ఎలా చేసుకోవాలి, నాకు తెలిసిన విషయము నేను ఎలా చేసుకుంటాననే విషయం అయితే మీకు తెలియజేస్తాను. అలాగే ఇప్పుడు మనకు నడుస్తున్న తెలుగు సంవత్సరాల్లో విశ్వావసు నామ సంవత్సరం అయితే మనకి మరికొద్ది రోజుల్లో ముగియనుంది. అంటే మనకి ఉగాది నుండి కొత్త సంవత్సరం పరాభవ నామ సంవత్సరం అయితే ప్రారంభమవుతుంది. అలాగే మనకి కొత్త సంవత్సరంలోనే వచ్చే మొదటి మాసము మనకి చైత్ర మాసము. మొదటి రోజు ఉగాది పండుగ నుంచి మనము 9 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. వీలైతే మనం ఇంట్లోనైనా చేసుకోవచ్చు, కొన్ని దేవాలయాల్లోనూ కూడా చేస్తారు ఈ ఉత్సవాలు. అలాగే శ్రీరామనవమి రాముల వారి కళ్యాణం రోజున ఈ వసంత నవరాత్రి ఉత్సవాలు అయితే ముగుస్తాయి. చైత్రమాసము వసంత నవరాత్రి ఉత్సవాల గురించి అయితే ఇప్పుడు మనము తెలుసుకుందాము. నాకు తెలిసిన విషయం అయితే మీకు నేను తెలియజేస్తాను. మనము ఈ చైత్రమాసం ప్రారంభమవుతూనే హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటైన చైత్ర నవరాత్రులు అయితే మనకి మొదలవుతాయి. మనము అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కదా, మనం అమ్మవారి పూజలు అవి చేసుకుంటాం కదా. నేను ఈ మధ్యన కామాక్షి 16 శుక్రవారాలు అమ్మవారి పూజ చేశాను. మన ఛానల్లో అన్ని వీడియోస్ పెట్టాను, అలాగే ఉద్యాపన వీడియో కూడా పెట్టాను. వీలుంటే మీరు ఒకసారి చూడండి. అయితే ఈ 9 రోజులలోన మనము దుర్గాదేవి యొక్క 9 అవతారాలను భక్తి శ్రద్ధలతో మనం ఆరాధిస్తాము. అలాగే ఉపవాసం ఉండాలంటే ఉపవాసం ఉండొచ్చు, లేదంటే మనము ఉపవాసం వీలు కాని వాళ్ళు మామూలుగా అయినా సరే చేసుకోవచ్చు. అయితే భక్తి శ్రద్ధలతో మనము ఈ పూజ చేసుకోవడం వలన మనకి కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యం కలుగుతాయని తెలియచేస్తున్నారు. ముఖ్యంగా ఈ నవరాత్రులు మనకి వసంతకాలములో జరగడం వలన వీటిని వసంత నవరాత్రులు అని కూడా అంటారు. అదే సమయంలోన మనకి శ్రీరాముడి జన్మదినమైన శ్రీరామనవమి కూడా ఈ నవరాత్రుల చివరి రోజులలోనైతే జరుపుకుంటాము. మీకు అందరికీ తెలిసిన విషయమే. మనము వసంత నవరాత్రుల్లోన ఉగాది నుండి చేసుకుంటాము అమ్మవారి పూజలు అవి. అయితే ఈ చైత్ర నవరాత్రులు ఎప్పటి నుండి ప్రారంభమవుతాయి అని మనం ఇప్పుడు తెలుసుకుందాము. 2026లో చైత్ర నవరాత్రులు మార్చి 19న ప్రారంభమై మార్చి 27 వరకు అయితే ఇవి కొనసాగుతాయి. ఈ తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది అనమాట. పరాభవనామ సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి మార్చి 19 ఉదయం 6:52 ప్రారంభమై మార్చి 20 ఉదయం 4:52 వరకు ఉంటుంది. అందుకే మార్చి 19న మనము అమ్మవారి పూజ అయితే నవరాత్రుల పూజలు అయితే ప్రారంభించుకుంటాము. కలశం పెట్టుకునే వాళ్ళు కలశం పెట్టుకొని పూజ చేస్తారు, లేదంటే మామూలుగా అమ్మవారి ఫోటో, శ్రీరాముడి ఫోటో పెట్టుకొని కూడా మనం పూజ అయితే చేసుకోవచ్చు. ఈసారి మనము కలశం పెట్టుకోవాలనుకుంటే కలశం పెట్టుకోవచ్చు, లేదంటే మామూలుగా ఇలాగ అమ్మవారి ఫోటో పెట్టుకొని అయితే ఈ 9 రోజులు అమ్మవారి నామాలు చదువుకుంటూ పూజ అయితే చేసుకోవచ్చు. మనకి ప్రతి సంవత్సరం కూడా 4 నవరాత్రులు వస్తాయి. అలాగే మనకి ఆశ్వీజ మాసంలో దసరా నవరాత్రులు, తర్వాత వారాహి నవరాత్రులు, శ్యామలా నవరాత్రులు, వసంత నవరాత్రులు అనమాట. ఈ 4 నవరాత్రులు కూడా అమ్మవారిని పెట్టుకొని పూజించుకుంటే చాలా మంచిది. కొన్ని నవరాత్రులు అందరూ చేయకూడదు అంటారు. మనము అమ్మని ఎప్పుడు కొలుచుకుంటాం కదా, మొక్కుకుంటాం కదా, మన మెదలోనే అమ్మ ఉంటారు. కాబట్టి నేనైతే ఈ 4 నవరాత్రులు అయితే అమ్మవారి ఫోటో పెట్టుకొని మూర్తిని పెట్టుకొని అయితే నేను చేసుకుంటాను. అయితే ఈ వసంత నవరాత్రుల పూజ ఎలా చేసుకోవాలంటే ఇప్పుడు నేను తెలియచేస్తాను. మనకి టైం ఉంది కదా, ఒక 4-5 రోజులు ఉంది కదా. ఈ నవరాత్రులు ప్రారంభానికి ముందు రోజే పసుపు, కుంకుమ, గంధం, పూలు, పళ్ళు, సుగంధ ద్రవ్యాలు అన్నీ మనము ఎప్పుడు నిత్య పూజ చేసుకున్నా అన్నీ రెడీ చేసుకుంటాం కదా. అలాగే మరుసటి రోజు అంటే చైత్ర శుద్ధ పాడ్యమి రోజు ఎర్లీ మార్నింగ్ ప్రభాత్ సమయంలోనే శ్రీరామచంద్రుడిని, లలితాదేవిని, పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ మనము సంకల్పం చెప్పుకోవాలి. మొదట మనం ఎలాగో గణపతి పూజతో పూజను ప్రారంభిస్తాము. ఆ తర్వాత ఈ నవరాత్రులలో ఉదయము సాయంకాలము ప్రతిరోజు దేవి మంత్రాలు అవి చదువుకుంటాము. ఉంటాయి కదా, లలిత సహస్రనామాలు, గౌరీ పంచాక్షరి, బాలా షడాక్షరి, పంచదశి, షోడశి మంత్రాలు అన్నీ దేవికి సంబంధించినవి మనము
అత్యంత నియమ నిష్టలతో 2 పూటల అమ్మవారిని పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. తరువాత మనము సహస్రనామావళి, అష్టోత్తర శతనామాలతో అమ్మవారిని పూజించి ధూపాలు, దీపాలు, నైవేద్యాలు, తాంబూలాలతో నీరాజనాలు అవి సమర్పించుకుంటే చాలా మంచిది. ఈ వసంత నవరాత్రులు ఈ ఇయర్ చాలా విశేషమైనవి. అమ్మవారిని తప్పకుండా మీరందరూ అయితే పూజ చేసుకోండి. మనకి అది ఒక ధ్యాసలాగా ఉంటుంది. పొద్దున్న సాయంకాలం పూజలు చేసుకుంటాము. అలాగే ఉగాది రోజు పూజ చేసుకొని అమ్మవారికి కలశం అలవాటు ఉంటే కలశం పెట్టుకొని, లేదంటే మామూలుగా ఇలాగ అమ్మవారి ఫోటో పెట్టుకొని మంగళద్రవ్యాలు అవి సమర్పించుకొని అమ్మవారి స్తోత్రాలు అన్నీ చదువుకుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మీరందరూ తప్పకుండా చాలా చాలా మంచిది. అమ్మవారి నామాలతోని అమ్మవారితోనే ఉంటాం ఈ 9 రోజులు కూడా. అలాగే చివరి రోజున మనకి శ్రీరామనవమి ఎలాగో ఎక్కడ ప్రతి చోట శ్రీరామ పట్టాభిషేకాలు, శ్రీరామ కళ్యాణాలు అన్నీ జరుగుతాయి. ఇంకప్పుడైతే మనకి ఎంతో ఆనందంగా వాటన్నిటికీ మనము వెళ్తుంటాము. మాకు కూడా సత్యసాయిబాబా మందిరంలోన వసంత నవరాత్రులు అయితే చేస్తారు. ప్రతిరోజు పొద్దున్న పారాయణాలన్నీ చేస్తారు. వీలుంటే నేను ఆ వీడియోస్ మీకు పెడుతుంటాను, తప్పకుండా చూడండి. మన ఛానల్లో మంచి మంచి పూజా వీడియోస్ ఉంటాయి. మీకు ఉపయోగం అనుకుంటే ఒకసారి చూడండి. మనందరము సులువుగా చేసుకునే పూజలు, అది నేను చేసుకునే పూజలే నేనైతే మన ఛానల్లో పెట్టుకుంటాను. తప్పకుండా ఒకసారి అయితే చూడండి. 16 శుక్రవారాల పూజ కూడా మన ఛానల్లోన మొత్తం 16 శుక్రవారాలు ఉద్యాపనతో సహా ప్లేలిస్ట్ ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి చూడండి. కామాక్షి అమ్మవారి పూజ కూడా మీరందరూ తప్పకుండా చేసుకోండి, చాలా మంచిది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. మనందరినీ అమ్మ చల్లగా చూడాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ తప్పకుండా లలిత అమ్మవారిని పూజ చేసుకొని ప్రతిరోజు ఒకే టైంలో అమ్మవారి నామాలు చదువుకుంటే చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.